కామారెడ్డి జిల్లా బన్స్వాడ పట్టణంలో వికసిత్ భారత్ కార్యక్రమం నిర్వహించారు. కెనరా బ్యాంకు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ప్రజలకు అందుతున్న కేంద్ర ప్రభుత్వం పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ బ్యాంకు అధికారులు, తపాలా, వ్యవసాయ, మున్సిపల్ అధికారులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. పోస్టల్ డిపార్ట్మెంట్ అంటే చాలా మందికి పెన్షన్లు పంచడం ప్లస్ రీఛార్జ్ డబ్బులు ఇవ్వడం అని అనుకుంటారు. కానీ వీటితో పాటు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా రకాల పథకాలను కూడా మనకి పోస్టల్ డిపార్ట్మెంట్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. అందులో ఉదాహరణకు చెప్పాలంటే అప్పుడే పుట్టిన పాప నుంచి చనిపోయే ఏజ్లో ఉన్న ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా ఆయా ఏజ్ గ్రూప్ని బట్టి స్కీమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పాప పుట్టిందనుకోండి, పాప అమ్మాయి అనుకోండి, సుకన్య సమృద్ధి ఖాతా అని ఉంటుంది. ఆ సుకన్య సమృద్ధి ఖాతా ఓపెన్ చేసుకుంటే 21 సంవత్సరాలు ఉంటుంది. పాప పై చదువులకు కానీ లేకపోతే పెళ్లికి కానీ డబ్బులు అవసరం పడతాయి. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, సోషలిస్టు నేత, బీహార్ దివంగత మాజీ సీఎం కర్పూరి ఠాకూర్కి భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన భారతరత్నను వరించింది. రాష్ట్రపతి కార్యాలయం ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన చేసింది. దివంగత నేత కర్పూరి ఠాకూర్ శత జయంతికి ఒకరోజు ముందే ఆయనకు భారతరత్నం అవార్డును కేంద్రం ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. చూస్తూనే ఉండండి ఇండియా నౌ న్యూస్.